సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం గింద్రేశం శివార్లలో విద్యుదాఘాతానికి గురై 7 గేదెలు దుర్మరణం పాలయ్యాయి. స్థానిక రైతు కొమరయ్యకు చెందినవిగా గుర్తించారు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి స్తంభాలు కొద్దిగా వంగడం, విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ఉన్నాయి. అధికారులకు పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని రైతు బర్రె కాపరులు కొమరయ్య అన్నారు. గేదెలు కాస్త దూరంలో గడ్డి మేస్తా ఉంటే మేము ఒడ్డున కూర్చున్నామని, మేము చూడకుండా వెళ్తుంటే మేము కూడా చనిపోయే వాళ్ళమని, ఒక్కొక్క గేదె సుమారుగా 50 నుంచి 60 వేలు ఉంటుందని, ఎక్కువగా పాలిచ్చే మేలు రకం గేదెలని రైతు వాపోయారు. నా జీవనాధారం ఇదే అని నాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ చెట్ల మీదకేనా అయిపోతుండే వైర్లు, ఉన్న ఎట్లుంటే అయిపోతుంది. ఇది ఇంద్రేశం గ్రామం పటాన్చేరు మండలికి వస్తుంది. ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము, కరెంటు ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం. వీళ్ళైతే మరీ ఆ బర్రె పాలిస్తే ఆ పాలమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ, ఆయన కానీ, ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా 3 లక్షలు పెట్టి 2 బర్రెలు తెచ్చిండు. అనవసరంగా ఇవి చనిపోయినవి అయితే ఇదే, ఈ బర్రె ఆ బర్రె అది. వీళ్ళ పరిస్థితి ఏంది కొద్దిగా మరి అదే. వీళ్ళు ఏంటంటే ఇది ఉండేదే వర్షాకాలము, ఈ గడ్డిలో వాళ్ళు మేపుకోవాలా అని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. పోనీ అక్కడ వాళ్ళు ఏదో దూరం కూర్చొని ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేశానికి మొత్తం చంపేస్తారా? మరి ఈ లేఅవుట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను. మరీ వీళ్ళైతే గరీబ్ అంటే గరీబీగా వీళ్ళని ఇళ్ళ కాడికి వచ్చి చూడండి మీరే. ఇళ్ళ కాడికి వచ్చి చూస్తే మరి పిల్లలు అయితే మరి ఈ బర్రె పాలే తాగేటోళ్ళు. ఇగో ఈ పాలతోనే బతుకుతున్నది. ఈ బళ్ళు చచ్చిపోయినాయి. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఈ ముసలాయన పరిస్థితి ఏంది? ఆమె ఇందాక ఏడ్చింది, ఆమె పరిస్థితి ఏంది? వీళ్ళు బతికేదే, వీళ్ళ ఉపాధి ఇదే. కొద్దిగా చూడండి. ప్రభుత్వం వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు అవైలబుల్లో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కలుస్తాం రేపు, కానీ రేపు తీసుకెళ్తాము. కొద్దిగా ఈ ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుతున్నాం.